బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లాలో తుఫాన్ బీభత్సం కొనసాగుతోంది. పలు కాలనీలు నీట మునిగాయి. ఈదురుగాలులకు భయాందోళన సృష్టిస్తున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో అని కరెంట్ సరఫరా కట్ చేశారు. బ్రేకింగ్ విజువల్స్ మనం ఐఎన్ఎస్ చూస్తున్నాం. దసరా రోజున ఆనందోత్సాహాలతో పండుగ చేసుకోవాల్సిన సిక్కోలు ప్రజలు తుఫాన్ దాటికి బిక్కుమంటున్నారు. శ్రీకాకుళం జిల్లాలో తుఫాన్ బీభత్సం కొనసాగుతోంది. పలు కాలనీలు నీట మునిగాయి. ఈదురుగాలులకు భయాందోళన సృష్టిస్తున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో అని కరెంట్ సరఫరా కట్ చేశారు. దసరా రోజున ఆనందోత్సాహాలతో పండుగ చేసుకోవాల్సిన సిక్కోలు ప్రజలు తుఫాన్ దాటికి బిక్కుమంటున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము ఫోన్ లైన్లో అందిస్తారు. రాము, మనం చూస్తున్నాం శ్రీకాకుళం జిల్లాలో తుఫాన్ బీభత్సం కొనసాగుతోంది. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది అక్కడ? పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తర వాయు దిశగా కదిలి వాయుగుండంగా బలపడింది. విపత్తు సంస్థ అధికారులు తెలియజేశారు. ఇప్పటికే అల్పపీడనం ప్రభావంతో 60 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీధురుగాలు అయితే బలంగా వీస్తున్నవి. అంతేకాకుండా రాత్రి నుంచి కూడా ఎడతెరపు లేకుండా పడుతున్న వర్షాల నేపథ్యంలో పూర్తిగా శ్రీకాకుళంలోని లోకుతత్తు కాలనీలన్నీ కూడా నీటను మునిగే పరిస్థితి కనిపిస్తుంది. మనం ముఖ్యంగా చూసుకోవచ్చు. ఇప్పటికే అధికారులు ముందస్తు చర్యల్లో భాగంగా విద్యుత్ సరఫరాను కూడా నిలిపివేశారు. అయితే గతంలో ఉతుత్ తుఫాన్ నుంచి భయప్రాంతులు గురైన ప్రజలు ఇప్పుడు మళ్ళీ అదే రీతిలో ఈ గాలులు వీయడంతో భయప్రాంతులు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇది విశాఖపట్నం నుండి 360 కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్పూర్ నుండి 360 కిలోమీటర్లు మరియు పూరి నుండి 90 కిలోమీటర్ల దూరంలో ఉందనేసి వాతావరణ హెచ్చరిక అధికారులు తెలియజేసి రేపు ఉదయం కల్లా ఇది తీరం దాటే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర వ్యాప్తం కూడా భారీగా వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు. ఇప్పటికే శ్రీకాకుళం సంబంధించి జిల్లా కలెక్టర్ అయితే లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలకు సురక్షిత ప్రాంతాలు తరలించేందుకు అధికారులను అయితే సమేతం చేస్తున్నారు. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ముఖ్యమైన నదులుగా ఉన్న నాగావళి, వంశీ నదులు పూర్తిగా ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ఏదైతే లోతట్టు మండలాలు కూడా పూర్తిగా ఈ తుఫాన్ నేపథ్యంలో కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా ఎప్పుడు ఏం జరుగుతుందని ప్రజలైతే భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా ఈ రోజు దసరా పండుగ నేపథ్యంలో దూర ప్రాంతాల నుంచి గ్రామాలకు వస్తున్న వాళ్ళు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఆర్టీసీ కాంప్లెక్స్ కూడా నీటిలో మునిగిపోవడంతో ప్రయాణికులు కూడా తీవ్ర అవస్థలు పడుతున్న పరిస్థితి మన ప్రస్తుతం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ రాము.